అంటే ఈ రోజే సెలబ్రేట్ చేసుకోవాలా ఉమెన్స్ డే? ఎవ్రీ డే ఇస్ అ ఉమెన్స్ డే ఫర్ అస్. లెట్ ద మ్యాన్ స్పీక్ అబౌట్ ఇట్ కదా. ఇక్కడ ఉన్న మెన్ ఎవరన్నా చెప్పాలి హ్యాపీ ఉమెన్స్ డే అని. ఈరోజు ఒక్కరోజే చెప్తారండి. ఓకే, సో గుడ్ టు సీ సో మెనీ, అంటే నారీ శక్తి ఇక్కడ కనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ టు బీ గ్రేసింగ్ దిస్ అకేషన్, ఆల్ త్రీ ఆఫ్ యూ. డెఫినెట్లీ లేడీస్ అంటే దేవీస్, శక్తిస్. సో ఈవెన్ ఐ స్టార్టెడ్ ప్లాట్ఫామ్ దేవి అని. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ పార్ట్ ఆఫ్ దేవి. ఏమీ లేదు, మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో ఒకరికొకరు హ్యాండ్ పట్టుకొని మేము ఉన్నాం మీకోసం అని చెప్పడమే. So today you have done such a big event and such a beautiful event where you are inspiring others to be a part of some kind of second line of income or first line of income. So Devi puttindi kuda dani kosame puttindi. So I was just witnessing one women while I was walking and she came up to me to tell madam ante her mother works in one of her apartments anamata. But tanu chadukuntundi వాళ్ళ. See, nowadays maids are maids, but their kids, they want them to work, వర్క్ చేయకూడదు, నాలాగా ఉండకూడదు మా కూతుర్లు అని చెప్పేసి. సో తను వచ్చి మేడం నాకు ఇలా చెయ్యాలని ఉంది కానీ నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏం చెయ్యాలో తెలియట్లేదు, బట్ ఐఎమ్ సో మచ్ ఇంప్రెస్డ్ బై వాట్ ఎవర్ యూ వర్కింగ్ ఆన్. నాకు ఏదైనా జాబ్ దొరుకుతుందని. జాబ్ కాదమ్మా, నువ్వు ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నావు, కమ్ జాయినర్స్ అని చెప్పి ఆ రోజు పుట్టిన ఐడియా అమ్మా ఇది. దట్ మనం అందరికీ మనం ఏదన్నా పాత్వే చూపిస్తే వాళ్ళు డెఫినెట్గా చేస్తారు అనేది. సో దే డోంట్ నో వాట్ ఈస్ ఎంఎస్ఎంఈ స్కీమ్, వాట్ ఈస్ అ బ్యాంక్ అకౌంట్, వాట్ ఈస్ నథింగ్. వాళ్ళకి ఏమి ఐడియా ఉండదు. సో ఒక ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసి వాళ్ళకి ఇవన్నీ దారులు చూపిస్తే బాగుంటుంది అనే మెయిన్ దృక్పథంతో నేను స్టార్ట్ చేసింది దేవి. బట్ అది అలా 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 నౌ ఇట్ ఈస్ అన్ ఒక ఉమెనియా అయిపోయింది అది. అంటే వి ఆల్ మీటప్, అంటే ఎవ్రీ మంత్ ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు కలవాలి, ఎప్పుడు మన సక్సెస్ స్టోరీస్ ఒకరికొకరికి ఎలా వినాలి, తర్వాత వాళ్ళు ఏదన్నా చేసింది వై షుడ్ వి టేక్ ఇట్ యాజ్ అ, అంటే వాళ్ళని మనం ఫెలిసిటేట్ చేసి దాన్ని మోటివేషన్గా తీసుకొని వేరే వాళ్ళు ఈరోజు ఎందుకు ఇది చేస్తున్నాం, ఇన్ని అవార్డ్స్ ఎందుకు ఇస్తున్నాం, ఒకరిని మోటివేట్ చేసినట్టుగా ఇది. సో దట్ ఫీమేల్ గెట్స్ మోటివేటెడ్ అండ్ దెన్ షీ విల్ మోటివేట్ అదర్స్. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు. స్ట్రగుల్ అనే దానికి ఎలా మనం డిఫైన్ చేస్తాం అంటే దానికి ఒక మెజర్మెంట్ అనేది ఉండిద్దా? ఐ డోంట్ థింక్ సో. స్ట్రగుల్ నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఇవన్నీ అయితే ఏం లేవండి. బికాజ్ ఒక స్ట్రగుల్ అనేది నేను బ్రెయిన్కి తీసుకోను అసలు. ఎందుకు తీసుకోవాలి? మనకి కాళ్ళు చేతులు రెండు ఇచ్చాడు, అవి రెండు ఉన్నాయి కదా. సో అది స్ట్రగుల్ కాదు. మనం చేస్తున్నామంటే అందరితో పాటు హార్డ్ వర్క్ చేస్తున్నాం. లక్, హార్డ్ వర్క్, డెడికేషను, ఇంప్లిమెంటేషను ఇవన్నీ కలిస్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. దట్స్ ఆల్. సో స్ట్రగుల్ అనేది అయ్యాము అని అంటే ప్రతి ఒక్కరికి స్ట్రగుల్ అవుతాము. అందరూ స్ట్రగుల్ అయ్యే వచ్చారు ఇక్కడ దాకా. నేను స్ట్రగుల్ అయ్యాను అనేది ప్రత్యేకంగా ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ హియర్ లైక్ చాలామంది చాలా స్ట్రగుల్స్ అయ్యే వచ్చుంటారు. బట్ ఐ డోంట్ నేమ్ ఇట్ యాజ్ అ స్ట్రగుల్. దట్స్ ఆల్. హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా అంటే ఒక రకంగా చెప్పాలంటే డాక్టర్స్కి ఉన్న నాలెడ్జ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లిమిటెడ్ టు మెడికల్ ఫీల్డ్. సో విమెన్ ఇంత సక్సెస్ఫుల్గా ఉంటారు, ఇంత సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు అని చూడడము, ఇంత మోటివేటెడ్ స్పీచెస్ వినడము చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. సో మీరు ఆల్రెడీ యూ హ్యావ్ సీన్ లైక్ సో మెనీ పీపుల్ టాకింగ్ అబౌట్ లైక్ హౌ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా మోటివేట్ చేసుకోవాలి, ఫ్యామిలీని వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫ్యామిలీని రేజ్ చేసేటప్పుడు ఎంత పేషెన్స్తో ఉండాలి, ఇవన్నీ విన్నాం మనము. అండ్ హౌ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ డే బై డే. అండ్ ఇందాక చెప్పినట్టు వర్క్ని మనము కష్టంగా కాదు ఇష్టంగా చేయాలి అన్న ప్రతి ఒక్క మాట వెరీ వెరీ ఎంకరేజింగ్ వర్డ్స్, చాలా ఎంకరేజింగ్ వర్డ్స్ విన్నాను నేను. ఇప్పుడు డాక్టర్గా మరి మీరేం చెప్తారు విమెన్కి, ఎక్స్ట్రా ఏం చెప్తారు అని అంటే, సో ఐ విల్ సే లైక్ ఫ్యూ థింగ్స్. ఒకటి, ఆల్వేస్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మన ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్లో ఇందాక విన్నాం మనం మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అది. సో అదర్ దాన్ దట్ లైక్ జస్ట్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్ విత్ స్మాల్ థింగ్స్. చాలా చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు పెద్ద ఆనందాన్ని ఇస్తాయి. బై సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ వెన్ యూఆర్ అప్సెట్, ఆర్ ఈట్ సమ్ గుడ్ ఫుడ్ వెన్ యూఆర్ అప్సెట్, ఆర్ టాక్ టు యువర్ ఫ్రెండ్, కాల్ యువర్ ఫ్రెండ్, షేర్ యువర్ థాట్స్. ఇట్లాంటివన్నీ డెఫినెట్గా మన మూడ్ని షేరప్ చేస్తాయి, మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి.
అలా కాకుండా ఫిజికల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ ఈజ్ వెల్త్, వీ ఆల్ నో దట్. సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్, వీ ఆల్ నీడ్ టు రిమెంబర్ దట్. సో దానికి రెగ్యులర్గా పీరియాడిక్ చెకప్స్ అనేవి విమెన్కి ఉండాలి. ఆఫ్టర్ 35-40 ఇయర్స్ మనకి బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉండొచ్చు. జస్ట్ వైల్ బేదింగ్ విత్ పామ్ ఆఫ్ ద హ్యాండ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో ఎనీ లంప్స్ ఉన్నాయా. సిగ్గుపడకుండా దాన్ని డెఫినెట్గా రివీల్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి గో టు డాక్టర్ and explain what is happening and get a checkup done. సో అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రామ్ కానీ ఇట్లాంటివి బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఐఎమ్ పీడియాట్రిక్ క్యాన్సర్ స్పెషలిస్ట్. సో పీడియాట్రిక్ క్యాన్సర్స్లో అయితే నవ్వేడేస్ సో మెనీ అడ్వాన్సెస్ ఆర్ దేర్ దట్ పీడియాట్రిక్ క్యాన్సర్స్ ఆర్ వెరీ వెల్ క్యూరబుల్. మెజారిటీ ఆఫ్ ద పీడియాట్రిక్ క్యాన్సర్స్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతున్నాయి. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. నార్మల్ స్టడీస్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఇంటెలిజెన్స్ కానీ అంతా నార్మల్గా ఉంటుంది. వాళ్ళు జాబ్స్ చేసుకోవడం. మెనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ దే స్టడీడ్ MBBS, దే ఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్, దే బికమ్ న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్, చాలామంది ఉన్నారు. సో వెరాజ్ ఫర్ విమెన్ హెల్త్కి వస్తే one is most important thing, self examination of the breast, going through the ultrasounds and mammograms once in a year. Mammogram కానీ అల్ట్రాసౌండ్ కానీ చేసుకొని ఏమైనా లంప్స్ ఉన్నాయా ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసి దాన్ని మనము క్యూర్ చేసుకోవాలి. బికాజ్ నవేడేస్ మంచి ట్రీట్మెంట్ ఉంది వితౌట్ మచ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్, వెల్ టాలరబుల్ సైడ్ ఎఫెక్ట్స్తో, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో ఐ విల్ సే. అండ్ అదర్ దాన్ దట్ సర్వైకల్ క్యాన్సర్, చాలామందికి తెలిసే ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇన్ అవర్ కంట్రీ. సో సర్వైకల్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. ప్యాప్స్మియర్ అని చేస్తారు వన్స్ ఇన్ ఏ ఇయర్. నార్మల్గా వస్తే కొన్నిసార్లు 2 years తర్వాత రమ్మంటారు. సో వన్స్ ఇన్ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 years యూ హ్యావ్ టు గెట్ ద ప్యాప్స్మియర్ డన్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకా అడ్వాన్సెస్ నవేడేస్ పేపర్లో చూసే ఉంటారు చాలామంది మీరు. యూ హ్యావ్ వ్యాక్సిన్. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. లెస్ దాన్ 15 years వాళ్ళకైతే 2 doses, 10 to 15 years మధ్యలో 2 doses, బియాండ్ దట్ 3 doses అని. సో అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్. సో యూ డూ గెట్ 3,500 వ్యాక్సిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్స్ అండి ఇంతసేపు ఇంత పేషెన్స్గా ఉన్నందుకు. ఎందుకంటే చాలా లాంగ్ నుంచి వచ్చారు కాబట్టి పాపం టైం అవుతుంది అంటున్నారు. బట్ మనం అంత లాంగ్ నుంచి వచ్చింది ఏదో కొంత నేర్చుకోవడానికే అని నేను అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా కంప్లీట్గా నేర్చుకొనే వెళ్ళండి. టైం ఇంకొక గంట లేట్ అయినా ఏం పర్లేదు. హాల్ వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేద్దాం, ఒక 1/2 hour, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంతమంది బిజినెస్ ఉమెన్స్ ఉన్నారండి? అంటే డిఫరెంట్ పీపుల్ కూడా వచ్చారనమాట. ఒకసారి రైజ్ యువర్ హ్యాండ్స్. జాబర్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్. ఓకే, హౌస్ వైఫ్స్ ఎవరు లేరు. ఆల్రెడీ ఇప్పుడున్న ఫీల్డ్లో మీ ఇన్కమ్ బాగుంది, మీకు కాస్తో కూస్తో టైం ఉంది అన్న వాళ్ళు ఎంతమంది? ఓకే. సెకండ్ వచ్చేసి మేము ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాము, మాకు టైం లేదన్న వాళ్ళు ఎంతమంది? సో మీరు ఇక్కడ లెర్నింగ్ నేర్చుకోవాలి. బిజినెస్ బిజీగా ఉందంటే అక్కడే ఉండిపోతారు. బిజినెస్ బిజీగా ఉన్నప్పుడే నెక్స్ట్ లెవెల్ అనేది మీరు ప్లాన్ చేయాలి. అంటే మీకు రైట్ ప్లాట్ఫామ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి నెక్స్ట్ లెవెల్ మీరు ప్లాన్ చేయకపోతే నెక్స్ట్ ఫ్యూచర్లో ఉన్న ప్లాట్ఫామ్ కూడా ఉండదు. జనరేషన్ చాలా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత నేను ఇస్తున్నా అంటే అది నా లైఫ్లో నేను లెర్న్ చేసింది. నా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను అది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మీరు అప్డేటెడ్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అవుతాము. ఎనీ బిజినెసెస్, ఇంకా హౌస్ వైఫ్ గురించి అయితే నేను చెప్పనక్కర్లేదు. ఉన్నామా అంటే ఉన్నాం. నేనైతే ఏమన్నా తిట్టుకోండి, హౌస్ వైఫ్ ఉంటే నో వాల్యూ. మనకంటూ ఏదో ఒక స్కిల్, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. రేపు పొద్దున దాన్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు మన పిల్లలు కూడా మన గురించి గర్వంగా చెప్పుకుంటారు. మనం ఇంట్లో వంట చేసి పెడుతున్నాము ఉంటున్నాము అంటే రేపు పొద్దున పక్కకు అమ్మ నేను ఇట్లా వెళ్ళాలి అంటారు అదే పిల్లలు. సో మనమేంటి, మన కాళ్ళ మీద మనం నిల్చొని చూపించాలి. స్కిల్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది.
సో అలా నన్ను తీసుకొచ్చిందే నా టాలెంట్ అండి. నాకు పెద్ద ఎడ్యుకేషన్ ఏమీ లేదు. సో లైఫ్లో ఎన్ని దెబ్బలు తిన్నానో ఆ ప్రతి దెబ్బ నాకు ఒక్కొక్క పిల్లర్గా గ్రోత్కి కారణమైంది. ఇప్పుడు నేను కంప్లీట్ ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసినా నేను తిరిగి టాప్లోకి వెళ్ళగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి. సో స్కిల్ని ఎవ్వరూ ఎత్తపోలేరు. మీ ఇంట్లో డబ్బు ఉందా, బంగారం ఉందా, ఏదైనా ఉంటే ఏదైనా చేయొచ్చు. బట్ స్కిల్ ఉన్న వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. ఏ శత్రువులు కూడా, ఏ దొంగలు కూడా ఏమి చేయలేరు. ఇదైతే నేను డెఫినెట్గా చెప్తాను. నా తరఫు నుంచి నేను ఏదైనా మెసేజ్ చేయాలంటే, మీకు ఎంత ఎడ్యుకేషన్ ఉండని, బట్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చదివేది, జాబ్ చేసి ఏదో ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఒక మోరల్, ఒక చదువుతోటే ప్రతిదీ లింక్ అయిపోయి ఉంటుంది. సో మినిమం ఎడ్యుకేషన్ ఓకే, దాన్ని డెవలప్ చేసుకొని దాని మీద చేసేవాళ్ళు ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎడ్యుకేషన్ అంటే లైక్ కూర్చొని చేసే జాబ్స్ నెక్స్ట్ జనరేషన్ ఏఐ వస్తుంది. మనం లేకపోయినా మన ప్లేస్లో అది చేస్తుంది. బట్ మన టాలెంట్, మన స్కిల్ ఉండి ఏదైనా చేయగలిగినప్పుడే మనం నిల్చోగలుగుతాం. సో నేను అది చెప్తున్నాను. మీకు జాబ్స్ ఉండి ఎడ్యుకేషన్ ఉన్న ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఇప్పుడున్న జాబ్స్ నెక్స్ట్ కాంపిటీషన్ మీకన్నా శాలరీస్ తక్కువ ఇస్తామంటే వేరే వాళ్ళని తీసుకోవచ్చు. సో ఇంకా డిఫరెంట్ సింపుల్ జాబ్ ఉందంటే ఇంకా ఆటోమేషన్స్ రావచ్చు. ఇలా నెక్స్ట్ ఫ్యూచర్ అనేది చాలా కష్టంగా ఉంటుంది చెప్పాలంటే. ఇప్పుడు మీరు మేల్కొని ఒక పనికి 2 పనులు యాడ్ చేసుకొని సక్సెస్ అవ్వకపోతే మాత్రం ఫ్యూచర్ ఇలా ఉండదు అని నాకు తెలిసింది. కాబట్టి నేను ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న జాబ్ చేస్తూ నెక్స్ట్ ఎవరికైనా ఏదైనా స్కిల్ మీద ఇంట్రెస్టెడ్ ఉంది అంటే ఆ స్కిల్ ఏంటి, ఆ టాలెంట్ ఏంటి అని చెప్తే దానికి ఎవరైనా కోచ్లు, ఎవరైనా స్పెషలిస్టులు ఉంటే వాళ్ళతోటి నెక్స్ట్ మీ జర్నీ అనేది మేము స్టార్ట్ చేస్తాము. అండ్ దానికి సంబంధించిన లోన్స్ అవన్నీ కూడా ఇన్ని రోజులు అయితే మన దగ్గర ఆ స్పెషాలిటీ లేదు యాక్చువల్లీ లోన్కి. చాలామంది వచ్చేవాళ్ళు, మాకు అదొక డిసప్పాయింట్. ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత చేసినా కస్టమర్కి సర్వీస్ ఇవ్వగలుగుతాం, కానీ లోన్ వర్క్ వచ్చే వరకు మా వల్ల అయ్యేది కాదు. సో ఇప్పుడు కూడా ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అంటారు కదా. సో అది ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో లోన్స్ కూడా మనకు ఇస్తామనేసి వచ్చారు కాబట్టి అది కూడా సబ్సిడీ లోన్స్. సో చాలా బాగా, అంటే ఓన్లీ మిషనరీ అనే కాదు, లైక్ మీరు పార్లర్ పెట్టుకోవాలనుకున్నా, ఇంకా ఏదైనా బిజినెసెస్ పెట్టుకోవాలనుకున్నా ఒకవేళ అప్రోచ్ అయితే లోన్స్ కూడా ఇస్తారు. కాబట్టి మీకు సివిల్ బాగుంటే అది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనది ఎంబ్రాయిడరీ మగ్గం మిషన్స్ కదా. ఈ మిషన్ తోటి చాలామంది ఏంటంటే పర్ డే 2000 నుంచి మంత్లీ 3 lakhs, 6 lakhs, 5 lakhs ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. నమ్ముతారా ఇది? ఎంతమంది ట్రస్ట్ చేస్తారండి? రైజ్ యువర్ హ్యాండ్స్. నేను కూడా నమ్మలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకో తెలుసా, మొన్న నాకు ఒక కస్టమర్ కాల్ చేసి చెప్తేనే తెలిసింది ఇంత ఎర్న్ చేస్తున్నారని. నేను కూడా షాక్ అయినాను. మీకు డౌట్ ఉంటే వాయిస్ రికార్డు కూడా ఉంది. అండ్ సెకండ్ మిషన్ కూడా కస్టమర్ బుక్ చేసుకున్నారనమాట. తను మంచిర్యాల. 7 years బ్యాక్ నా దగ్గర యాక్చువల్లీ చిన్న బ్రదర్ మిషన్ తీసుకున్నారు 2,50,000 పెట్టి. తర్వాత 1 year లోపు కొంచెం పెద్ద మిషన్ తీసుకున్నారు. అది కూడా ఒక విదిన్ 6 months లోపల, విదిన్ 6 to 8 months లోపల. అది ఒక 4.5 lakh. 7 years నుంచి అదే ఎంబ్రాయిడరీ అలాగే కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత ఏమనిపించిందో నెక్స్ట్ మా అగ్గంకి వెళ్ళాలి అనేసి తీసుకుంది. విదిన్ 2 months కూడా అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ మండే సెకండ్ మిషన్ డెలివరీ అనమాట. సో అంటే వాళ్ళకి సక్సెస్ ఎంత హ్యూజ్ లెవెల్లో ఉందంటే అంత బాగుంది. అండ్ తన ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా జాబరే అయినా కూడా తనకు బోటిక్ ఇంకా ఇవన్నీ కాకుండా ఓన్లీ ఒక మగ్గం వర్క్ మిషన్ మీదనే పర్ డే 10,000 ఎర్న్ చేస్తుందంట తను 24 hours. నేను షాక్ అయ్యాను. ఇంత 24 hours నిద్రపోకుండా ఎలా చేస్తారు, హెల్త్ ఏమైతే నేను షాక్ అయినా. అందుకే మేడం ఇంకొక మిషన్ ప్లానింగ్ ఉంది అనేసి చెప్పింది అనమాట తను. సో అలా వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నా హార్డ్ వర్క్ ఎంతైతే ఉంటుందో అదంతా కూడా రిలీఫ్ అయిపోతుంది. మీరు అనుకుంటుంటారు కొందరు, అంటే మీరంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా చూస్తున్న వాళ్ళు కావచ్చు, మనం మెషిన్ కొన్నాం కదా, లైక్ డిమాండింగ్ చెప్పాలంటే. బట్ నేను ఒక ప్రాబ్లంకి సొల్యూషన్లో నుంచి బిజినెస్ని తీసుకొచ్చా. ఎందుకంటే 10 years బ్యాక్ నేను ఒక మిషన్ తీసుకొని ఎంతైతే సఫర్ అయ్యానో నాలా సఫర్ అవ్వద్దు అన్న ఒక థాట్, ఒక మోటివేషన్లో నుంచే నేను బిజినెస్ తీసుకొచ్చా. సో నేను ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తున్నాను, చెయ్యాలి, ఇవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటి ఇంత హార్డ్ వర్క్. ఎంత అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఇండియాలోనే ఫస్ట్ టైం మనం ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్మెంట్ లాంచ్ చేసామంటే ఆలోచించండి నేను ఏ లెవెల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత టైం, ఎంత ఎఫర్ట్ పెట్టి చేసింటాను.
నేను సక్సెస్ అవ్వడానికి కాదు, నేను ఉన్న కాడికి స్టేబుల్. బట్ నేను చేసే హార్డ్ వర్క్ చాలా మంది ఉమెన్స్కి, వందల వేల మందికి ఎంత వాళ్ళు సెటిల్ అవుతున్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది వింటే ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలి, ఇక్కడికి ఆగిపోకూడదు అని నేను అనుకుంటున్నా కాబట్టి ఈ ఆపర్చునిటీ మీకు కూడా ఇచ్చాను. అండ్ నెక్స్ట్ లావణ్య గారు మాట్లాడతారండి. టైలర్స్కి తను ఎంత మంచి ప్రోడక్ట్ అంటే, తను కూడా మనకు తెలుసు మాస్టర్స్ ఎంత టార్చర్ పెడతారో. మనం వాళ్ళకి వర్క్ ఇస్తున్నామని మనం అనుకుంటాం కదా, వాళ్ళు అలా అనుకోరు, మా వల్లనే వీళ్ళు బతుకుతున్నారు అనుకుంటారు. అది మెంటల్ టార్చర్. దాంతో బీపీలు షుగర్లు తెచ్చుకునే వాళ్ళని చాలా మందిని చూస్తున్నా అండి. వాళ్ళకి బిజినెస్ ఇచ్చేది కాక బై 1 get 1 అంటారు కదా, బిజినెస్ ఇస్తే మెంటల్ టెన్షన్ మనకనమాట. సో అలాంటి వాళ్ళకి సొల్యూషన్సే మేము చేసే ప్రోడక్ట్స్. సో అలా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ సక్సెస్ అండి లైఫ్లో. ఇప్పటి వరకు చేసిన బిజినెసెస్లో మా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా అలా పాజిటివ్ మైండ్ సెట్ తోటి వాళ్ళ వర్క్ మీద వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది సక్సెస్. ఎవరు 1 or 2% సక్సెస్ అవ్వరు అంటే, ప్రోడక్ట్ కొంటారు, ఇంట్రెస్ట్ ఉండదు, లైక్ వాళ్ళకి ఫ్యాషన్ మీద చేయాలన్న ఒక హోప్ ఉండదు, డబ్బులు పెట్టినామా ఏదో స్టార్ట్ చేసాం అంటే రాదు బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుల్ ఇంటెన్షన్ దాని మీద ఉండాలి, ఆ ఫ్యాషన్ మీద ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. నేను ఇప్పటికైనా కూడా ఎందుకు ఇంకా ఫ్యాషన్ డిజైన్ మీద మోడల్స్ చేస్తుంటా, డిజైన్స్ చేస్తుంటా అంటే నాకు అది ఇష్టం. మా వాళ్ళని ఏది పిచ్చి దాంట్లో 10-11 గంటలకు కూడా దయ్యంలాగా కూర్చొని చేస్తుంటే అవసరం పనికి వచ్చి పడుకో అని తిడుతుంటారనమాట. ఇంకా మొబైల్, ఇంకా అప్డేట్స్, ఇంకా లర్నింగ్స్ ఇంకా చేస్తూనే ఉంటా. బట్ నాకు ఇష్టం అది. ఎవరో నాకు చెప్తే నేను నేర్చుకోను. నాకు బర్త్ అది యాటిట్యూడ్. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఏదో నేర్చుకోవాలి, చేయాలన్న ఒక ఇంటెన్షన్. దానివల్లనే ఇప్పుడు నాకు ఈ సక్సెస్. ప్రతి ఒక్కరికి కూడా లెర్నింగ్ స్కిల్స్ ఉండాలని చెప్తా. ఎందుకంటే అదే మనల్ని పైకి తీసుకొచ్చేది. ఏది ఉన్నా కానీ ఉన్న దగ్గర ఉన్నాం చేస్తున్నామంటే అది ఎప్పటికీ కూడా గ్రోత్ అవ్వదు. థ్యాంక్ యూ, టైం ఎక్కువ తీసుకున్నాను. లక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. బట్ ఈ విమెన్స్ డేకి వచ్చేసి విమెన్స్ చాలామంది బిజినెసెస్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు పైకి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీ అనిపించి, సో ఇంకా డిఫరెంట్ పీపుల్ అందరినీ కూడా మేము ఇక్కడ గ్యాదర్ చేసి ఇంకా ఈ అప్డేట్ సరిపోదు, ఇంకా అప్డేట్ అవ్వాలి, ఇంకా స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి అని ఉమెన్స్కి ఈ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో చాలామంది ఇక్కడ ఎక్స్పర్ట్స్ వచ్చేసి వాళ్ళ డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వాటికి ఎవరికైనా కూడా స్కిల్ ఉండి లోన్స్ కావాలన్నా వాటి గురించి కూడా మేము కస్టమర్స్కి అడ్వైస్ చేస్తున్నాము. సో చాలామంది ఇంకా ఉమెన్స్ ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలనేసి ఈ మా జర్నీ స్టార్ట్ చేశాము. హలో అండి, నేను మీ దేవి డాక్టర్ నీలిమ. ఈరోజు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు శ్రీ గణేష్ అండ్ ఉమెన్ శక్తి టీమ్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా శక్తి అంటే ఏంటో తెలిసింది. నారీ శక్తి అనేది తక్కువ అంచనా వేయకూడదు. వీళ్ళు చేసే ఒక చిన్న ఒక బిజినెస్ ఆపర్చునిటీని ఎంతమంది విమెన్ ఇక్కడ తీసుకుంటున్నారు, దాన్ని ముందుకు సాగతీసి ఎంతమంది అంటే కోట్లల్లో సంపాదించే స్టేజ్కి తీసుకొచ్చారు వీళ్ళ టీము. ఐఎమ్ సో ఇంప్రెస్డ్. డెఫినెట్లీ ఇలాంటివి వస్తూనే ఉండాలి, ఆపర్చునిటీస్ మనం గ్రాప్ చేస్తూనే ఉండాలి. కంగ్రాచులేషన్స్ ద ఎంటైర్ శ్రీ గణేష్ టీమ్ అండ్ ఉమెన్ శక్తి టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ గుడ్ ఈవెంట్ వేర్ ఒక లేడీ అనేది, ఉమెన్ అనేది ఎంత హ్యాపీగా దీని నుంచి బయటికి, అంటే రోజంతా ఉంది అమ్మో అనుకున్నాను నేను, రోజంతా ఎవరు ఉంటారు, బట్ ఎవ్రీ మినిట్ ఇస్ సో వెల్ ఆర్గనైజ్డ్. చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు అండ్ ఎవ్రీ టాపిక్ ఇస్ సో ఇంట్రెస్టింగ్, సో ఇంప్రెసివ్. చాలా బ్యూటిఫుల్గా లోన్ ఎలా తీసుకోవాలి, సేల్స్ ఎలా చేయాలి, పిచ్ ఎలా చేయాలి, ఒక మనిషిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్లీ మీరు అప్రోచ్ అవ్వండి. సెకండ్ లైన్ ఆఫ్ ఇన్కమా, ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్కమా అనేది మీ ఇష్టం, మీ చాయిస్. ప్లీజ్ కమ్ టు శ్రీ గణేష్ అండ్ మీట్ their whole team and take your dream to the next level. ఉమెన్ సక్సెస్ అయితే లైఫ్లో అందరూ ఫ్యామిలీ కూడా సక్సెస్ అవుతారు. సో ఆ మోటో తోటి ఉమెన్ సక్సెస్ అవ్వాలనేసి మా ఈ జర్నీ. రమణి పెన్వాలా మైసెల్ఫ్, మియోరీ హెయిర్ అండ్ బ్యూటీ బంజారా సలూన్ ఓనర్ అండి. అసలు ఉమెన్ శక్తి నాకు ఇన్వైట్ చేసినప్పుడు నార్మల్గా ఈవెంట్ అనుకున్నా, బట్ సింగిల్గా ఒక ఉమెన్ ఎంటర్ప్రినర్ సొసైటీలో వెళ్ళాలంటే చాలా కష్టం. సో ఇలా ఒక కమిటీనో ఒక ఈవెంటో చేయడం వల్ల మాకేమైతుందంటే స్ట్రెంగ్త్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. సో ఎలా ఉంది అంటే లెట్ us ఈచ్
ఈచ్ అదర్, ఇన్స్పైరింగ్ మేము ఒకరికొకరు ఇన్స్పైర్ అవ్వడం, ఒకరొకరు హెల్ప్ చేసుకోవడం. ఇక్కడ ఇంతమంది కాంటాక్ట్స్ పెరగడం వల్ల భయం అనేది లేదు. అంటే బిజినెస్ని ఇంకా కొద్దిగా గ్రోత్ తీసుకెళ్ళచ్చు. ఇలాంటి ఈవెంట్స్ ఎలా అంటే మాకు చాలా యూస్ఫుల్ విమెన్స్కి. ఈరోజు మేడం ఉమెన్స్ డే 8th, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఇలాంటి ఈవెంట్స్ అనేది ఎంత మంచిగా చేస్తే విమెన్ అనేది అంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతారు, అంత స్ట్రాంగ్గా సొసైటీలో ఇంకా ముందుకెళ్తారు. సో సొసైటీ నాకు ఏదైతే ఇచ్చిందో సో దాన్ని నేను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను అందరికీ. నాలా అందరూ సక్సెస్ అవ్వాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే ఇలాంటివి నేను చేస్తున్నా అండి, అంతే, ఇంకేం లేదు. సో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి, అంతే.